దేవదేవుని అనుగ్రహంతో ఈరోజు నూతన సంవత్సరం ప్రారంభమైంది. అందరూ కూడా శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నారు. శుభాకాంక్షలు తెలియచేస్తున్నప్పుడు అందరి జీవితము కూడా శుభంగా ఉండాలనేటటువంటి భావనతోనే శుభాకాంక్షలు తెలియచేయటం అనేది జరుగుతుంది. అలాగే శుభాకాంక్షలు చెప్పించుకుంటున్నటువంటి వాళ్ళు కూడా మన జీవితం శుభకరంగా, మంగళకరంగా, ఆనందంగా ఉండాలి అనేటటువంటి భావనతోనే శుభాకాంక్షలు చెప్పించుకోవటం అనేది జరుగుతుంది. అందరి జీవితము కూడా శుభకరంగా, శాంతిగా, ఆనందంగా, తృప్తిగా ఉండాలనేటటువంటి కోరికతోనే ప్రతి ఒక్కరూ కూడా ఈ శుభాకాంక్షలు తెలియచేయటం అనేది జరుగుతుంది. బాగుంది. అయితే శుభం అంటే ఏమిటి అన్నది కనీసం ఈరోజైనా జీవితంలో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మరలా కొత్త సంవత్సరం మన ముందుకు వచ్చింది. గడిచిపోతున్నటువంటి సంవత్సరాలను గమనిస్తూ ఈరోజైనా మనం అశుభం నుండి బయటపడి శుభం వైపు మరలాలి అనేటటువంటి దృక్పథంతో పెద్దలందరూ కూడా శుభాకాంక్షలు తెలియచేయటం అన్నది ఒక సాంప్రదాయంగా ఏర్పడుతూ వచ్చినటువంటి విషయం. అయితే ఈ రోజున నిజానికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, శుభాకాంక్షలు అందుకుంటున్నటువంటి వాళ్ళు కానీ శుభమేదో అశుభమేదో తెలియకుండానే యాంత్రికంగా, తాత్కాలికంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాము, సంతోషాలు, సరదాలు వీటితోనే కాలక్షేపం చేసుకుంటున్నారు తప్ప నిగూఢమైనటువంటి సత్యం ఏమిటి అన్నదాన్ని మరిచిపోయి అన్నది మనం చూస్తూనే ఉన్నాం. శుభము అంటే నిజానికి అదే ధర్మము, అదే పవిత్రము, అదే జ్ఞానము. జ్ఞానంతో ఉన్నప్పుడే శుభము అనేది ఉంటుంది. జ్ఞానంతో ఉన్నప్పుడే ధర్మము అనిపించుకుంటుంది. ధర్మము, శుభము ఈ రెండు కూడా నిజానికి ఒకే అర్థంతో కూడినటువంటి మాటలు. ధర్మము అన్నప్పుడు మనం బాహ్య ధర్మాలని చూస్తూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ధర్మము అంటే దాని అర్థం ఏమిటో తెలియకుండానే మనం జీవితాలు గడుపుతూ ఉంటాం. ఈ జీవితం వచ్చింది, ఈ జీవితానికి ఏ ధర్మాన్ని ఆచరించినట్లయితే ఈ జీవితం సఫలమవుతుంది, ఈ జీవితం సుఖశాంతులతో మంగళకరంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనకు మహాత్ములందరూ కూడా చెప్పటం అనేది జరిగింది. అయితే ఆ ధర్మం ఏదో మనం తెలుసుకోకుండానే రకరకాలైనటువంటి ధర్మాలను ఏర్పరచుకొని ఆ ధర్మాలలోనే కూరుకుపోయి జీవితాలు గడుపుకుంటూ పోతున్నామన్నది అందరికీ తెలిసినటువంటిదే. భగవద్గీత ధర్మ సమ్మూఢ చేత అనేటటువంటి మాటతో మొదలవుతుంది. భగవద్గీత మనం 2వ అధ్యాయంలో 7వ శ్లోకాన్ని మనం చూసినట్లయితే కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా యశ్రేయస్సాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహాం శాదిమాం త్వాం ప్రసన్నం. అడుగుతూ ఉన్నారు. కార్పణ్య దోషోపహత స్వభావః. కార్పణ్య దోషం పట్టిందట. కార్పణ్య దోషం ఎందుకు ఏర్పడింది? ధర్మ సమ్మూఢ చేతస. ధర్మ సమ్మూఢ చేతస అంటే మూఢత్వం ఏర్పడింది, మూఢ బుద్ధి అన్నమాట. మూఢత్వం ఏర్పడి ధర్మం ఏదో తెలియరానటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అనేది దీన్ని కార్పణ్య దోషం అన్నారు. కృపణత్వము. కృపణుడు అంటే ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోనటువంటి వాడు కృపణుడు అనేది మనకు శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఏది తెలుసుకోవాలి,
ఎవరు తెలుసుకునేది ఎవరు? ఇక్కడ మనం అనేక జీవరాశిని చూస్తున్నాము, చెట్లు, చేమలు, అలాగే పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు. ఈ జంతువులలో ఏది కూడా ఇది తెలుసుకోవాలి అనేటటువంటి తలంపుతో ఏవి కూడా ప్రవర్తించవు. అటువంటి వివేకము ఈ 84 లక్షల జీవరాశుల్లో ఎవరికి ఇవ్వబడింది? కేవలము మనిషికి మాత్రమే ఇవ్వబడింది. ఈ వివేకంతో మనిషి ఒకటి తెలుసుకోవాల్సి ఉంది. అది తెలుసుకోనప్పుడు నిజానికి దాన్ని మహర్షి ఏం చెప్తున్నారు అంటే కృపణత్వము అంటున్నాడు. కార్పణ్య దోషం అట. అది తెలుసుకోనటువంటి మనిషి కృపణుడు అట. కృపణుడు అంటే జాలి పడవలసినటువంటి వాడు. మనం ఎవరి పట్లనైనా జాలి పడాలి అని అనుకుంటూ ఉంటాం. ఎవరైనా ఏదైనా పరిస్థితుల్లో ఉన్నట్లయితే, ఇబ్బందుల్లో ఉంటే, బాధల్లో ఉంటే వారి పట్ల మనం జాలి పడతాం. అయ్యో పాపం, ఆ వ్యక్తి అలా అయిపోయాడే అని మనం జాలి పడతామన్నమాట. ఇప్పుడు భగవద్గీత ఏం చెప్తుందంటే, ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోనటువంటి వ్యక్తి, ధర్మమేదో తెలుసుకోనటువంటి వ్యక్తి కృపణుడు అని భగవద్గీత చెప్పటం జరుగుతుంది. ధర్మమేదో, తాను ఆచరించాల్సినటువంటి ధర్మమేదో తెలుసుకోలేనటువంటి వ్యక్తి కృపణుడు. తాను తెలుసుకోవాల్సినటువంటి ధర్మమేదో మిగతా జీవరాశికి నిజానికి తెలియదు. తెలియచేయటానికి అంతటి మేధస్సు, అంతటి తెలివి భగవంతుడు, ఆ వివేకము వాటికి ఇవ్వలేదు అన్నది మనకు తెలుసు. మనిషికి మాత్రమే ఆ వివేకం అన్నది ఇవ్వబడింది. కాబట్టి భగవంతుడు మనిషికి వివేకము ఇచ్చాడు అని మనం అనుకున్నప్పుడు, ఆ వివేకాన్ని, ఏ ధర్మాన్ని మనం ఆచరించాలో తెలుసుకుని ఆ ధర్మాన్ని మనం ఆచరించి తీరాలి. నిజానికి మానవ జన్మ ఎంతో అద్భుతమైనటువంటి ఒక బహుమతి, భగవంతుడు మనకిచ్చినటువంటి బహుమతి. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అన్నది మనకు భగవంతుడిచ్చినటువంటి బహుమతి అనుకుంటే, ఈ బహుమతిని సద్వినియోగం చేసుకోవటానికి భగవంతుడు వివేకం అనేటటువంటి దాన్ని కేవలము మనకు మాత్రమే ఇచ్చారు. ఆ వివేకం ద్వారా ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి మనిషికి, మనిషి పుట్టినటువంటి ప్రతి వాడికి కూడా ఉన్నది అన్నది మనకు మహర్షులు చెప్పినటువంటి విషయం. ఆ తెలుసుకోవాల్సినటువంటిదే నిజానికి ధర్మము. అటువంటి ధర్మాన్ని తెలుసుకోనప్పుడు కృపణుడైపోతాడు. ఇంకా అంతకన్నా జాలి పడవలసినటువంటి వాడు ఎవడూ లేడట. మరి ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే, ధర్మం ఏదో తెలుసుకోకుండానే ప్రవర్తించుతున్నాం మనం. అంతటి అవసరం కూడా ఉందని కూడా మనం గ్రహించటం లేదు. ధర్మాన్ని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనిషిగా నీకు ఉన్నది అని మనకు ఇక్కడ చెప్తున్నటువంటి వాళ్ళు కూడా ఎవరూ లేరు. మనకు ఏది తోస్తే అదే ధర్మము అనుకుని దాన్ని ఆచరించుకుంటూ మన జీవితాన్ని గడుపుతూ చివరి శ్వాస వదులుతున్నాము అన్నది మనకు తెలుసు. ఇక్కడ మరి మహర్షులు మనకు ఆ పరమధర్మం ఏదో తెలుసుకోమని చెబుతున్నారు. మనిషి పుట్టినటువంటి వాడు, ప్రతి వాడు కూడా నిజానికి ఈ ప్రశ్న అడిగి తీరాల్సిన అవసరం ఉన్నది అన్నది మనకి ఇక్కడ భగవద్గీత ద్వారా అర్థమవుతుంది. పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయస్సా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహాం శాదిమాం త్వాం ప్రసన్నం. శిష్యుడనై అర్థిస్తున్నాను, నాకు ధర్మము ఏదో తెలవకుండా ఉన్నది. మూఢత్వం వల్ల, అజ్ఞానం వల్ల కృపణుడనైపోయాను. కాబట్టి నాయందు దయ ఉంచి నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు ఏది శ్రేయస్కరమో, శ్రేయస్కరమైనటువంటి ధర్మము, మామూలు ధర్మం కాదు, యశ్రేయస్సా నిశ్చితం బ్రూహి తన్మే, శ్రేయస్కరమైనటువంటిది, నాకు ప్రియమైనటువంటి ధర్మాలు కాదు. నాకు నిజానికి ఇక్కడ ప్రియమైనటువంటి ధర్మాలు, నాకు ఇష్టమైనటువంటి ధర్మాలు
అనేక ధర్మాలు నా చుట్టూతా కూడా నేను ఏర్పరచుకుని ఉన్నాను ఇప్పటి వరకు కూడా. భర్తగా ఒక ధర్మం, భార్యగా ధర్మం, తండ్రిగా ధర్మం, పౌరుడిగా ధర్మం, అలాగే రకరకాల వృత్తులలో వృత్తి ధర్మము, ఇలాగా ఎన్నో ధర్మాలను నేను ఏర్పరచుకున్నాను. ఆ ధర్మాలన్నీ కూడా నాకు ప్రియమైనవి ఉన్నాయి. అయితే నేను ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది ప్రియమైనటువంటి ధర్మం గురించి కాదు, శ్రేయస్కరమైనటువంటి ధర్మం గురించి. శ్రేయస్సాన్నిశ్చితం బ్రూహి తన్మే. శ్రేయస్కరమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని నాకు తెలియచేయి. నేను శిష్యుడిగా నిన్ను అర్థిస్తున్నాను. షాదిమాం త్వాం ప్రసన్నం. నా పట్ల ప్రసన్నుడవై నన్ను శాసించు, నన్ను ఆజ్ఞాపించు. ఇదిగో ఈ ధర్మంతో నీ జీవితాన్ని ఆచరించు అని నాకు నేను ఆచరించవలసినటువంటి ధర్మం ఏదో నాకు తెలియచెయ్యి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విన్నపంతో శ్రీమద్ భగవద్గీత ప్రారంభమైంది. ఏ ధర్మం గురించి ఇక్కడ అడగటం జరిగింది? అది ఆ పరమధర్మమే. ఆ పరమధర్మం గురించి ఎందుకనంటే శ్రేయస్కరమైనటువంటిది ఎప్పుడూ కూడా పరమమైనటువంటిది. ప్రియమైనటువంటివి అన్నీ కూడా మారేటటువంటివి. ప్రియమైనటువంటి ధర్మాలన్నీ కూడా ఇక్కడ మారేటటువంటి ధర్మాలే, కాలానుగుణంగా మార్చుకునేటటువంటి ధర్మాలే. మారినటువంటి శాశ్వతమైనటువంటి ఒక పరమ ధర్మము, అదే నిజానికి మనిషికి శ్రేయస్కరమైనటువంటి ధర్మము. అటువంటి శ్రేయస్సాన్నిశ్చితం బ్రూహి తన్మే. అటువంటి శ్రేయస్కరమైనటువంటి పరమధర్మం ఏదైతే ఉందో ఆ పరమధర్మాన్ని నాకు తెలియచేసి నాలో ఉన్నటువంటి సందిగ్ధ అవస్థ నుండి నన్ను బయటపడవేయి తండ్రి అని ఇక్కడ ప్రార్థించటం అనేది జరుగుతుంది. మరి ఆ పరమధర్మం ఏదో దాని గురించి భగవద్గీత ఇంకా ఏమంటుందో మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు కొన్ని ముఖ్యమైన శ్లోకాలను మనం మననం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఈ ధర్మము వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏదో మనం తెలుసుకున్నట్లయితే మన జీవితానికి కావలసినటువంటి ధర్మం ఏదో మనం ఆచరించటానికి కుదురుతుంది. ఈరోజు ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఆ పరమ ధర్మం ఏదో మనం తెలుసుకుని ఆ ధర్మాన్ని ధారణ చేయటానికి, ఆ ధర్మాన్ని ఆచరించటానికి మనం పూర్తిగా కంకణబద్ధులైనట్లయితే మహర్షులు చెప్పినట్లుగా మన గమ్యాన్ని మనం చేరటానికి వీలవుతుంది అన్నది. భగవద్గీతలో తలమానికమైనటువంటి అధ్యాయం, నిజానికి భగవద్గీత మధ్యలో ఉన్న మహత్తరమైనటువంటి అధ్యాయం రాజవిద్య, రాజగుహ్య యోగము. రాజవిద్య, విద్యలు ఇక్కడ ఎన్నో ఉండవచ్చు. రకరకాలైనటువంటి విద్యలు మనం చూస్తున్నాము. ఈ రోజున ఎల్కేజీ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి చదువులు, అనేక రకాలైనటువంటి డిగ్రీలు, వృత్తి చదువులు, వృత్తి సంబంధమైనటువంటి చదువులు, రకరకాలైనటువంటి సాంకేతిక సంబంధమైనటువంటి చదువులు, ఇవన్నీ కూడా రకరకాలైన చదువులు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విద్య రాజవిద్య. ఇది మామూలు విద్య కాదు. విద్యలలోకెల్లా తలమానికమైనటువంటి విద్య. ఏ విద్య నేర్చుకుంటే ఇక నేర్చుకోవాల్సింది లేదో అటువంటి విద్య రాజవిద్య. రాజగుహ్య యోగము 9వ అధ్యాయం భగవద్గీతలో రాజవిద్య, రాజగుహ్య యోగము. గుహ్యము అంటే మీ అందరికీ కూడా తెలుసు, రహస్యము. రహస్యాల్లోకెల్లా రహస్యమైనదట. ఇంతకన్నా రహస్యమైనది ఏదీ లేదు. నిజానికి మహత్తరమైనటువంటి ఒక రహస్యం మనకు ఇప్పుడు ఈ అధ్యాయంలో చెప్తున్నారు. ఇది మామూలు
అధ్యాయం కాదు, రాజ విద్య. అంతటి ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. అంతేకాదు అది గుహ్యమైనది, అది రహస్యమైనది. రహస్యము అంటే నిజానికి అనుభవము. ఏది అనుభవమో అది రహస్యము, ఏది రహస్యమో అది అనుభవం. మీకు ఒక విషయం మీకు అది అనుభవానికి వస్తే అది మీలో అనుభవంగా ఉన్నప్పుడు అది వేరే ఎవరికి తెలియదు, అది మీ అనుభవం. మీరు ఒక రుచి చూశారనుకోండి, ఆ రుచి మీకు అనుభవం. అది ఆ అనుభవం అన్నది ఇంకొకరు ఎవరికి కూడా కుదరదు అది. అలాగే మీ హృదయంలో ఒక బాధ మీరు అనుభవిస్తున్నప్పుడు ఆ బాధ ఏదో అది మీకు రహస్యం, అది మీ వరకే అది రహస్యం. అలాగే మీరు ఒక సుఖాన్ని మీ హృదయంలో అనుభవిస్తున్నప్పుడు ఆ సుఖం మీ వరకే అది పరిమితం, అది వేరే వాళ్లకు రహస్యమే. మీరు ఎంతటి సుఖాన్ని అనుభవిస్తున్నారు, ఎంతటి దుఃఖాన్ని అనుభవిస్తున్నారు, అది నిజానికి అది మీ వరకే పరిమితం తప్ప అది ఇంకొకరికి అనుభవానికి వచ్చేటటువంటి విషయం కాదు. అంటే స్వానుభవం అన్నమాట. అటువంటి అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవాన్నే రహస్యము అంటారు, అదే గుహ్యము. మనకిక్కడ ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి రహస్యాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు కూడా ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. ఇప్పుడు మీరు భోంచేస్తారు, రకరకాలైనటువంటి పదార్థాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అది అనుభవానికి వచ్చి ఉండవచ్చు. ఒకరికి ఒకటి ఇష్టము, ఒకరికి ఇంకొకటి ఇష్టము, ఆ విధంగా ఉంటూ ఉంటుంది. అది మీ వరకు సొంతము. ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి అనుభవాలు, రకరకాలైనటువంటి రహస్యాలు. ఇవి కాక ఇవన్నీ కూడా మామూలు అనుభవాలు, మామూలు రహస్యాలు అన్నమాట. ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది అలాంటి అనుభవం కాదు, వచ్చిపోయేటటువంటి తాత్కాలికంగా మారేటటువంటి అనుభవం కాదు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అనుభవం ఎటువంటిదంటే రాజగుహ్యము. ఈ అనుభవం అన్నిటికన్నా కూడా ఉత్తమమైనటువంటి అనుభవం. ఇంతకన్నా గొప్ప అనుభవం అన్నది జీవితంలో ఏదీ లేదు. ఇప్పుడు రెండు విషయాలు మనకు అర్థమైంది. ఇక్కడ మనకు ఒక గొప్ప రహస్యాన్ని, అంటే ఒక గొప్ప అనుభవాన్ని మనకు ఇవ్వబోతుంది ఈ అధ్యాయం. ఒక గొప్ప అనుభవాన్ని, ఒక ఉత్తమమైనటువంటి అనుభవాన్ని మనకు ఇవ్వబోతుంది. అలాగే ఒక ఉత్తమమైనటువంటి విద్య, ఏ విద్య నేర్చుకుంటే ఇక నేర్చుకోవాల్సినటువంటి విద్య లేదో అటువంటి ఉన్నతమైనటువంటి ఒక విద్య, రాజ విద్య మనకు ఈ అధ్యాయం నేర్పబోతున్నది అన్నది మనం అర్థం చేసుకున్నట్లయితే, ఇంతటి మహత్తరమైనటువంటి ఈ అధ్యాయంలో ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏ విషయము అంటే రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం. ఇది పవిత్రమైనటువంటిది. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం, ఉత్తమం, ప్రత్యక్షావగమం. ఇది ప్రత్యక్షంగా నీకు అవగాహన అయ్యేటటువంటిది, ప్రత్యక్షంగా నీకు అనుభవానికి వచ్చేటటువంటిది. ఎవరో చెప్తే నీకు అనుభవానికి వచ్చేది కాదన్నమాట. ఇది ప్రత్యక్షంగా నీ అనుభవం అన్నమాట. ఇది ఎవరో ఇది తీయగా ఉంది అంటే తీపి ఎలా ఉంటుందో అది రుచి చూసేంతవరకు నీకు తెలవదు. అయితే ఇది అలాంటిది కాదు. ఎవరో చెప్తే అది రుచిగా ఉంది అంటే అది రుచిగా ఉన్నది అని నువ్వు ఒప్పుకోవటం అనేది ఇది పరోక్షము. అలా కాకుండా ఇది నీకే, ప్రతి ఒక్కరికి కూడా స్వయంగా అనుభవానికి వచ్చేటటువంటి విషయం. ప్రత్యక్షావగమం, ధర్మ్యం. ఇదిగో ఇది ధర్మము. సుసుఖం కర్తుం అవ్యయం. నాశనం లేనటువంటి అనుభవం ఇది. ఇది ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండేటటువంటి అనుభవం. నీకు రోజు అనేక అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ అనుభవాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి, వచ్చిపోయేటటువంటి అనుభవాలు. అయితే ఇక్కడ నీకు
చెబుతున్నటువంటి అనుభవం ఎటువంటిదంటే ఇది శాశ్వతమైనటువంటి అనుభవము, ఇది ఉత్తమమైనటువంటి అనుభవము, ఇది పవిత్రమైనటువంటి అనుభవము, ఇది ప్రత్యక్షంగా నీకు అవగాహన కలిగి అనుభవానికి వచ్చేటటువంటిది. సుసుకుం, ఇది ఇంతటి రాజవిద్య రాజగుహ్యము అనుకున్నప్పుడు, ఇంతటి ఉత్తమమైనది ఉన్నతమైనది అనుకున్నప్పుడు ఇది కష్టమని నువ్వు అనుకుంటున్నావేమో. ఇది కష్టమైనది కాదు. సుసుకుం, ఇది చాలా సులువైనటువంటిది, ఇది చాలా సుఖమైనటువంటిది. ఈ ధర్మాన్ని నీవు ఆచరించినట్లయితే ఈ ధర్మం నీకు సుఖాన్ని ఇస్తుంది. ఇది ఆచరించటం కూడా సుఖము అనేటటువంటిది మనకు ఈ అధ్యాయంలో చెబుతున్నారు. దేని గురించి ఇంతవరకు చెప్పినటువంటిది ధర్మం గురించి. ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. బాగుంది. ఇంతగా వర్ణించినటువంటి ఈ ధర్మం ఏదో మనం ఇక్కడే ఈ అధ్యాయంలోనే తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఒక విషయం కూడా ముందు మనకు ఒక హెచ్చరిక చేస్తున్నారు మహర్షి. ఏ హెచ్చరిక చేస్తున్నారంటే అశ్రద్ధానా పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఏదో ధర్మము గొప్పది, అది ఏదో అయితే అయి ఉండవచ్చు. ఆ ధర్మం ఎందుకు ఇప్పుడు మనకు తెలుసుకోవాలి? మనకి ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి. ఆ ధర్మం ఏదో తెలుసుకోకుండానే మన బ్రతుకు వెళ్ళమారిపోతుంది కదా, మన జీవితం బాగానే ఉంటుంది కదా. ఏదో మనకి అన్నీ భగవంతుడు ఇచ్చాడు కదా, ఇచ్చినవి అనుభవిస్తూనే ఉన్నాం కదా. ఈరోజు మన చుట్టూతో అనేక ధర్మాలను మనం ఏర్పరచుకున్నాం కదా. మన జీవితం అంతా కూడా ధర్మబద్ధంగానే సాగుతుందని మనం అనుకుంటున్నాం కదా. రకరకాలైనటువంటి ధర్మాలన్నీ కూడా నేను నిర్వహిస్తున్నాను కదా, నిర్వర్తిస్తూ కూడా మంచి పేరు తెచ్చుకున్నాను కదా. ఈ ధర్మాలు ఆచరిస్తున్నప్పుడు మరలా ఇప్పుడు ఇది ఒక కొత్త ధర్మం మనం తెలుసుకుని దీన్ని మళ్ళా మనం ఆచరించటం అని ఎందుకు అని మీరు అనుకుంటున్నారేమో. అది కాదట. ఈ ధర్మం ఏదో నువ్వు తెలుసుకోకపోతే ఏమవుతావో తెలుసా? మృత్యు సంసార వర్త్మని. మృత్యు అనేటటువంటి సంసార చక్రం కోరల్లో పడి నలుగుతావు. సంసారం, ఈ సంసారం నేను ఈదలేక చస్తున్నాను అనేవాళ్ళు అనేక సందర్భాల్లో ఉంటూనే ఉంటారు. భవసాగరమని, సంసారమని, సంసార సాగరమని. ఈ సంసారంలో కూరుకుపోయాం కదా, ఇప్పుడు ఏం చేస్తామండి, ఇప్పుడు ఏం చేయలేమండి. భగవద్గీత వినండమ్మా అని చెప్పినా కూడా చాలామంది చెప్పే మాట, సంసారంలో కూరుకుపోయామండి. సంసారంలో కూరుకుపోయిన తర్వాత అప్పుడే వింటాము. అయినా ఈ వయసులో కాదండి మేము భగవద్గీత అయినది, దానికి ఇంకా చాలా వయసు ఉందండి అని చెప్తారు. భగవద్గీత ఏం చెప్తున్నదంటే సంసారంలో నుండి నువ్వు బయటపడటానికి భగవద్గీత. ఇక్కడ ఒక ధర్మం గురించి చెప్తున్నారు. ఈ ధర్మాన్ని నీవు తెలుసుకోకపోతే, ఈ ధర్మం పట్ల నీవు శ్రద్ధ చూపించకపోయినట్లయితే, ఈ ధర్మాన్ని ఆచరించినటువంటి పురుషుడు మృత్యు సంసారం సాగరంలో కూరుకుపోతాడు అనేది. అంటే జనన మరణ చక్రంలో పడి నలిగిపోతూ ఉంటాడు. ఇది మృత్యు రూపమైనటువంటిది, అమృత రూపం కాదు, ఇది మృత్యు రూపం. పునరపి జననం పునరపి మరణం. అలాగే ఇక్కడ జనన మరణాలలో చిక్కుకుపోవటమే కాకుండా సంసారం, సమ్ అంటే బాగా, సర్ అంటే ప్రవహించటం, ఒక తీవ్రమైనటువంటి వేగంతో ప్రవహిస్తున్నటువంటి దుఃఖభూయిష్టమైనటువంటి చక్రంలో పడి నలుగుతూ ఉంటావు అన్నది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఎటువంటి ధర్మం గురించి చెబుతున్నారో, ఆ పరమధర్మం ఏదో, అది ఎంతటిదో చెప్పి ఉత్తమమైనది, పవిత్రమైనది, శాశ్వతమైనది, ప్రత్యక్షంగా నీకు అనుభవానికి వచ్చేటటువంటిది, అంతేకాదు నువ్వు ఆచరించటానికి కూడా సుఖమైనటువంటిది. అటువంటి పరమధర్మాన్ని నీవు పట్టించుకోకపోతే, ఆ ధర్మం పట్ల నీవు శ్రద్ధ చూపించకపోతే మృత్యు సంసార సాగరంలో పడి నలిగిపోతావు. ఇది హెచ్చరిక చేస్తున్నారు.
స్వయంగా భగవంతుడు చెప్తున్నటువంటి శ్రీమద్ భగవద్గీత ఇది. భగవంతుడు స్వయంగా మన తండ్రి సృష్టికర్త ఏకైక పరమాత్మ మన పట్ల అనుగ్రహంతో ఆ తండ్రి మనకు అందించినటువంటి శ్రీమద్ భగవద్గీతలోని విషయం ఇది. కాబట్టి ఈ విషయాన్ని మీరు శ్రద్ధగా ఆచరించండి అని మనకు ఒక హెచ్చరిక ద్వారా మన తండ్రి మనకు తెలియచేస్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం.